పక్కన ఇచ్చేసేయండి. ఆయుష్ షేప్ మీ వాళ్ళకి ఇచ్చేసేయండి. జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. తెలిసిన వ్యక్తి, కష్టపడటం తెలిసిన వ్యక్తి, తత్పరత కలిగిన వ్యక్తి, అన్నిటికీ మించి సంపాదించిన దాంట్లో పేద ప్రజానీకానికి సహకరించాలనే గొప్ప మనసున్న వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు కావటం, అదే జీవి ఆంజనేయులు గారు ఈ నియోజకవర్గానికి శాసనసభ్యులుగా మూడోసారి శాసనసభ్యులుగా మరియు ప్రభుత్వ చీఫ్ విప్గా ఉండటం అనేది ఈ యొక్క వినుకొండ ప్రజానీకం యొక్క అదృష్టంగా మనం భావించాల్సిన పరిస్థితి. వారికి సేవ చేసే భాగ్యం కూడా ఆంజనేయులు గారికి రావటం అనేది కూడా చాలా గొప్ప విషయం అనేది కూడా తెలియజేసుకుంటూ వారికి ప్రత్యేకించి పుట్టినరోజు శుభాకాంక్షలు అనేది తెలియజేస్తున్నాను. రెండో విషయాన్ని గురించి మాట్లాడుకోవాలి. శివశక్తి, శివుని యొక్క శక్తి, దానిలో సేవా భాగం. మరి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్పర్సన్ మా చెల్లెళ్ళు లీలావతి గారు ఉండటం, లీలావతి గారి యొక్క మనసు నాకంటే కూడా మీ అందరికీ బాగా తెలుసు. ఏది చిన్న విషయం కూడా చాలా సెన్సిటివ్గా ఆలోచిస్తుంది. ఏదున్నా నేను సహకరించాలి, సహాయం చేయాలనే ఒక మంచి భావన, కష్టాల్లో ఉంటే నేను కూడా వారికి సహకరించాలి అనే ఒక మంచి ఆలోచన, ఒక కుటుంబ పెద్దగా అదేవిధంగా సమాజ సేవలో ముందుంటూ గత నాకు తెలిసి ఒక 20 సంవత్సరాల నుండి ఈ యొక్క లీలా అంజన్ ఫౌండేషన్కి ప్రతి గ్రామంలోనూ వినుకొండ నియోజకవర్గమే కాదు యావత్ గుంటూరు జిల్లాలో కూడా వారి ఫౌండేషన్ ద్వారా మొక్కల పంపిణీతో పాటు విత్తనాల పంపిణీలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేసిన మరి ఘనత మా లీలావతి గారికి ఉంది అనే దాని మీద చెప్పడంలో ఎక్కడ అతిశయోక్తి లేదు. అన్నిటికంటే మించి ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను అనేక సార్లు వచ్చాను. ప్రతి పుట్టినరోజు నేను పోయినసారి కూడా వచ్చినప్పుడు లేట్ అయిపోయింది, ఇప్పుడు కూడా కొద్దిగా లేట్ అయింది. అయినప్పుడు కూడా అప్పుడే మన శంకర్ నేత్రాలయం శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు, ఎప్పుడు ఈ యొక్క కంటి పరీక్షలకు సంబంధించిన ఆరోగ్య పరీక్షలకు సంబంధించిన ఎప్పుడు పెట్టినప్పుడు కూడా వినుకొండలో కళ్యాణ మండపంలో, ఈ కళ్యాణ మండపంలోనే నేను 3 సార్లు చూశాను. పేదవాడికి ఇదైతే ఆంజనేయ గారు చెప్పినట్లు అన్నీ ఉన్నప్పుడు కూడా సహకరించలేని, అంటే కంటి పరీక్షలకు కానివ్వండి, ఆపరేషన్లకు కానివ్వండి సహకరించలేని వ్యక్తులు కుటుంబంలో చాలా మంది ఉన్నారు. ఈరోజు వారి ఫౌండేషన్ ద్వారా శంకర్ కంటి ఆసుపత్రి మరి శ్రీనివాసరావు గారు వారి యొక్క డాక్టర్ సిబ్బంది, అదేవిధంగా ఆత్మాలజిస్ట్ ఇందాక మిత్రులు పేరు చెప్పినట్లు మీరందరి సహకారంతో ఇటువంటి కార్యక్రమాలను చేయటం, డబ్బులు ఇస్తే ఖర్చు అయిపోతాయి, ఒకరోజు భోజనం పెట్టినా ఆకలి తీరుతుంది, కానీ మీకు కంటి చూపుని ఇవ్వగలిగిన శక్తి ఆ శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఆ శంకర్ కంటి వైద్యాలయానికి ఉందనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఆ శివశక్తి, ఆ శంకర్ కంటి వైద్యశాల ఈ రెండు మరి ఈరోజు ఇక్కడ రావటం, మరి ఎంతోమందికి ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందాక ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే సూపర్ 6 పథకాలు